సీతాపురం అనే గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద కూడా ఉంది. ఒక రోజు పక్క ఊరిలో సంత జరుగుతుందని తెలిసి రంగయ్య తన కొడుకు రాముతో పాటు వెళుతూ సంత నుండి తిరిగి వచ్చేటప్పుడు సామాన్లు మోయడానికి ఉపయోగపడుతుంది కదా అని వారి గాడిదను కూడా వెంట తీసుకుని వెళ్లారు. అది ఎండాకాలం కావడంతో ఎండలు బాగా కాస్తున్నాయి. అలా వాళ్ళు కొంచెం దూరం వెళ్లారో లేదో వారికి ఇద్దరు వ్యక్తులు ఎదురై, ఏమయ్యా రంగయ్య, ఇంత ఎండలో నీ కొడుకుని నడిపించుకుంటూ తీసుకుని వెళ్తున్నావు? ఆ గాడిద మీద కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళవయ్యా అని చెప్పగానే వెంటనే రంగయ్య తన కొడుకు రాముని గాడిద మీద కూర్చోబెట్టి అలా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. అలా కొంత దూరం వెళ్లేసరికి వారికి ఒక పెద్ద ఆయన ఎదురై గాడిద మీద కూర్చున్న రంగయ్య కొడుకుని ఉద్దేశిస్తూ, ఏమయ్యా, నువ్వు కుర్రాడవై ఉండి గాడిద మీద కూర్చొని మీ నాన్నని ఎండలో నడిపిస్తున్నావు? నీకసలు తెలివి లేదా అని అంటాడు. అది విన్న రంగయ్య కొడుకు రాము వెంటనే గాడిద దిగి వాళ్ళ నాన్న రంగయ్యను గాడిద మీద కూర్చోబెట్టి అలా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్లారో లేదో ఇంకో ఇద్దరు వ్యక్తులు ఎదురై గాడిద మీద కూర్చున్న రంగయ్యను చూసి, వయస్సులో పెద్దవాడివై ఉండి గాడిద మీద ఊరేగుతూ పిల్లవాడిని కింద నడిపిస్తున్నావు? అయినా మీరు ఇద్దరేగా ఉన్నది, హాయిగా గాడిద మీద కూర్చొని వెళ్ళొచ్చుగా అని అంటాడు. అది విన్న వెంటనే రంగయ్య సరేనని చెప్పి తన కొడుకును కూడా గాడిద మీద కూర్చోబెట్టుకుని ఇద్దరు ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఇంతలో మరికొంతమంది ఎదురుగా వచ్చి గాడిద మీద కూర్చున్న రంగయ్యను అతని కొడుకును చూసి, అసలు మీకు మానవత్వం అనేది ఉందా? మీరిద్దరూ కలిసి గాడిద మీద కూర్చుని ఆ గాడిదను చంపేసేలా ఉన్నారు. మీ వల్లే ఆ గాడిద చనిపోయేలా ఉంది అని మాట్లాడతారు. అది విన్న వెంటనే రంగయ్య అతని కొడుకు రాము, అయ్యో ఇది నిజమే కదా అని అనుకుని గాడిద మీద నుంచి కిందకి దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్ళాక కొంతమంది వ్యక్తులు వీళ్ళను చూసి, ఒరేయ్ చూడండి రా, వాళ్ళని గాడిదను పక్కన పెట్టుకుని ఎక్కి కూర్చోకుండా పిచ్చివాళ్ళలాగా నడుచుకుంటూ వెళ్తున్నారు అంటూ నవ్వసాగారు. అది విన్న తండ్రి కొడుకులకు అప్పుడే జ్ఞానోదయం అవుతుంది. అసలు ఈ లోకం తీరింతే మనం ఏం చేస్తున్నా చేయకపోయినా ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఇలా అందరి మాటలు వినకుండా మన పని మనం చేసుకుంటే సరిపోతుంది కదా అని తండ్రి కొడుకులు అనుకుని వారి మార్గాన వారికి నచ్చినట్లు వెళ్లిపోయారు. నిజమే కదండి, మనం ఏ పని చేసినా ఎలా ఉన్నా అలా కాదు ఇలా చెయ్యి అంటూ రకరకాల వ్యక్తులు రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. మన మనసుకు నచ్చిన పనిని సరైన మార్గంలో సరైన విధంగా ధర్మబద్ధంగా చేస్తూ ఉన్నప్పుడు వాడు చెప్పాడని వీడు చెప్పాడని మన పద్ధతులు మార్చుకుంటూ ఉంటే నువ్వు తలపెట్టిన పనిని ఎప్పటికీ పూర్తి చేయలేవని చెప్పేందుకు ఈ కథే ఒక దగ్గరి ఉదాహరణ. మరి మీరేమంటారు? అవునంటారా కాదంటారా?